తెలంగాణలో తెలంగాణ వాళ్ళే ఉండాలి, అట్లేం లేదు. తెలంగాణలో తెలంగాణ వాళ్ళే ఉండాలంటే మరి తెలంగాణ వాళ్ళు వేరే రాష్ట్రంలో బతుకుతున్నప్పుడు వాళ్ళు కూడా అట్లే అంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఎవరు అనట్లేదు వాళ్ళే ఉండాలి వీళ్ళే ఉండాలని. ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు బతకాలి అంతే. ఇప్పుడు బతకడానికి వచ్చినాం, మన పని చేసుకోవాలి, బయటపడాలి. నువ్వు పెత్తనం చేస్తా అంటే ఎట్లా? నువ్వు దాడులు చేస్తా అంటే ఎట్లా? నాకు ఇంకొకటి, నాకు ఆమె ఎవరు, ఈమె పేరేందో ఉండే, మొన్న ఆమె పోటీ చేసే కదా, మాధవీలత, మొన్న ఎంపీగా పోటీ చేసిందా, హైదరాబాద్ ఎంపీగా. ఆమె ఏం మాట్లాడుతున్నది? ఆ వీడియో చూసిరు కదా మీరు. అంటే ఎంత దారుణం అంటే ఆమె వీడియో ఒక్కసారి వినాల్సిన అవసరం ఉంది మనం కూడా. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు సమాజానికి? ఇప్పుడు ఆమె మార్వాడీలకి మద్దతుగా ఆమె నిలబడడంలో ఆమె మీ ఇష్టం, అది నిలబడితే నిలబడుకోండి, ప్రజలు తేల్చుకుంటారు. అది మేము మార్వాడీలకు మద్దతుగా నిలబడొద్దని కూడా అంటలేం. మార్వాడీలు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా ఎవరు చెప్తలేడు. కానీ మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, మా వ్యాపారాలను కబ్జా చేయొద్దు, బతకడానికి వచ్చారు, ఇక్కడున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాలు కూడా వాళ్ళు మీకు ఎలక్షన్లకు ఫండ్ ఇస్తున్నారని, పార్టీలు వాళ్ళ ఎలక్షన్లలో మీకు ఫండ్ ఇస్తున్నారని, మీరు వాళ్ళ ఓట్ల కోసం ఇక్కడున్న ప్రజల్ని విస్మరించొద్దు అన్నదే మా పాయింట్. అండ్ తెలంగాణలో ఉన్న కల్చర్ని కొనసాగించాలి. ఎక్కడదో కల్చర్ తీసుకొచ్చి మన మీద రుద్దుతా అంటే ఇది కరెక్ట్ కాదు అన్నది మన పాయింట్. మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తట్టాబుట్ట సర్దుకోండి అని ఎవరన్నా అంటున్నారా? ఆంధ్ర తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారా? ఎవరైతే పెత్తందారులు, ఎవరైతే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రాన్ని ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారో వాళ్ళని హఠావో అన్నారు. ఇక్కడ కూడా అంతే. ఏమంటదామే సరే అది పక్కన పెడితే, అసలు ఏమన్నా కొంచెమైనా ఆలోచన ఉండి మాట్లాడుతుందా ఆమె? ఎక్కడుంది ఆమె? ఇగో ఆమె ఏమంటది? ఇగో వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఏమంటుంది? తెలంగాణ వ్యక్తిని కొట్టారు, భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారని అంటున్నది. అంటే కొంతమంది మార్వాడీలు కలిసి ఒక దళితుణ్ణి కొట్టడం అన్నది మీకు భూతద్దంలో పెట్టి ఎందుకు చూడాలని అంటారా? అసలు ఈ లైన్ ఏమన్నా ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది? భూతద్దంలో పెట్టి చూడడం. అసలు ఫస్ట్ మీరు ఆ దాడిని ఖండిస్తున్నారా లేదా? ఆ దళితుడి మీద, తెలంగాణ దళితుడి మీద కొంతమంది గుజరాతీ మార్వాడీలు చేసిన దాడిని ఫస్ట్ మాధవీలత ఖండిస్తుందా లేదా? ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాలా. మీరు ఏమని స్టార్ట్ చేయాలా? జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేసి మీరు ఏమైనా మిగతాది మాట్లాడితే ఒక అర్థం ఉండేది. ఏమంటారు మళ్ళా? దాడి జరిగిందాన్ని ఖండించకపోగా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారా? ఎవరమ్మా రేపు పొద్దున మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీకు ఓట్లు వేయాల్సింది ఎవరు? మీ విరించి హాస్పిటల్లోకి ఎవరొచ్చి మీ విరించి హాస్పిటల్ని పెద్ద చేసి మీ రాజకీయంగా మీరు పోటీ చేయడానికి, ఖర్చు పెట్టడానికి కారణమవుతున్నారు? తెలంగాణ ప్రజలే కదా. భూతద్దంలో పెట్టి చూడాలన్నట. అసలు ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. దాడి జరిగింది, కులం పేరుతో దూషించారు, నువ్వు దళితుడివి, నువ్వు మా మీద మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా, నువ్వు దళితుడివి అని మాట్లాడితే, ఈమె ఒక పొలిటీషియను, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది, ఈమె జరిగిన దాడిని ఖండించకపోగా ఇంకా మళ్ళీ దాన్ని భూతద్దంలో పెట్టి చూడాలని మాట్లాడుతున్నది. అసలు మీరు ఏనాడు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు మార్వాడీలు మీద మీరు మాట్లాడుతున్నారే, మార్వాడీల మీద మీకు అంత ప్రేమ వచ్చింది కదా, మరి ఇదే తెలంగాణలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగిన దాడుల మీద ఏనాడని రెస్పాండ్ అయ్యారా? మీరు ఏనాడని మాట్లాడిరా? ఏడున్నారమ్మా మీరు? మరియమ్మ లాకప్ డెత్ అప్పుడు ఏడున్నారు మీరు? రీసెంట్గా మల్లేష్ అనే ఒక అతన్ని కొట్టి చంపిరు కదా, ఏడున్నారు మీరు? ఆయన దళితుడే కదా. ఇక్కడ హుజూర్ నగర్ కోదాడ దగ్గర బంటి అనే ఒక వ్యక్తిని కొట్టి చంపిరు కదా. మరి ఈ ఇన్సిడెంట్స్ మీద మీకు మాట్లాడే ఈ ధైర్యం లేదా? వీళ్ళు మనుషులు కాదా? మార్వాడీల మీద మాట్లాడితే మీకు అంత కోపం వచ్చింది, కొట్టి చంపుతున్నారు కదా సామాన్య ప్రజల్ని తెలంగాణలో, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడారు మీరు? అసలు మీ పార్టీ వైఖరి ఏంది? కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పుకొని ఎవడొద్దనట్లేదు, కానీ జరిగిన దాడిని భూతద్దంలో పెట్టి చూడాలని అంటే ఒక దళితుని కొట్టారు, ఆ దళితుని కులం పేరుతో దూషించారు, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మీకు దమ్ముంటే మాధవీలత
కొట్టినోడు ఎవడైతున్నాడో వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు క్వశ్చన్ చేయండి పోలీసులని. మాట మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల. ఈమెదో దేశాన్ని ఉద్ధరించే ఆమెలాగా మొత్తం ఏదో అసలు ఇక ధర్మరా పరిరక్షకురాలుగా మాట్లాడుతూ ఉన్నది. ఏందండి మీరు, మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఈ తెలంగాణకి మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఓ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి నడిపించే మీరు ఈ తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? మీరు ఒక్కరే ఉన్నారా? దళితులు హిందువులు కాదా? వాళ్ళ దేవుళ్ళు మొక్కట్లేదా? మేము మొక్కట్లేదా? మేము గుళ్ళకు పోతలేదా? అసలు మీరన్న ఆ యొక్క పదాన్ని వెనక్కి తీసుకోవాలి. జరిగిన దాడిని భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఆమె అంటుంది ఏంటంటే రోహింగ్యాలను వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టండి, ఇక్కడి నుంచి పంపించేసేయండి. ఎవడొద్దన్నాడు? ఏం చేస్తుంది మీ గవర్నమెంట్? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ ఆ గవర్నమెంట్ ముందు వెళ్ళి ధర్నా చేయండి. ఏం చేస్తుంది కేంద్రం? మరి ఒకవేళ రాష్ట్రందే బాధ్యత అయితే కూర్చో రేవంత్ రెడ్డి ఇంటి ముందు. రోహింగ్యాలను ఇక్కడ ఉండమని ఎవరన్నా చెప్తున్నారా? పంపించేసేయండి. ఓవైసీ వాళ్ళు దాడులు చేయలేదా? అక్కడ బిక్కుమంటూ హిందువులు బతకట్లేదా అని అంటే కొట్లాడండి, దాని మీద కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే దానికి కూడా. కానీ ఇక్కడ జరిగిన దాడిని మీరు ఖండించాలి కదా. మరి మీరెందుకు ఈ వైఖరితో ఉన్నారు? ఒక దళితుడి మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూడాలని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇట్లానే ఉంటుంది. ఇక ఆమె ఏ వర్గం ప్రజల్ని పెంచి పోషిస్తే, ఏ వర్గం ప్రజలకు అండగా నిలబడితే, ఒకవేళ ఆమె ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే ఆలోచించండి. విరించి హాస్పిటల్లో ఫస్ట్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వమను, మస్తు దోసుకుంటున్నారట. అలా ఈమె కూడా నీతులు చెప్పబట్టే మనకి. అన్న విరించి ఐటీ కంపెనీ కూడా ఉంది, నేను పనిచేసిన దాంట్లో ఇన్సూరెన్స్ జీతాలు పిఎఫ్ఏ సరిగ్గా కట్టరు ఎంప్లాయీస్కి. అసలు ఆమెకి ఎంపీ టికెట్ ఎవరు ఇచ్చిర్రు అన్న? ఆమె నాన్ వెజ్ కూడా ఇవన్నీ మనకు తెలియదు బ్రదర్. ఇట్లాంటి మన పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు. ఆమె ఏంటంటే మనకేంది? విరించి హాస్పిటల్ పెట్టి కరోనా టైంలో ప్రజలను దోసుకున్నది ఈ మాధవిలతనే కదా. మళ్ళీ ఈమె మతం అని అంటది. ఆమె వైద్యం చేసేది హిందువులకే కదా. పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిందువుల మీదనే డిబేట్స్ రియాక్ట్ అవుతారు. ఇండియాలో ఉన్న హిందువుల మీద దాడులు జరిగితే మాట్లాడరు, డిబేట్స్ పెట్టరు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత హీనమైన మార్గంలో పదవి చేపట్టలేదు.